कालो न जानाति तव जननं कालो न जानाति तव समापनं दृष्टो मया तव महाकारः योगेश्वर काल काल योगेश्वर काल काल. Namaskaram, welcome to Mahashivratri 2025. నమస్కారం. మహాశివరాత్రి 2025కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. மகாசிவராத்திரி 2025 எப்படி தமிழ்ல எங்க தேம்பே இல்லையா என்ன இப்படி? And welcome to our beloved Home Minister and many other dignitaries who are here. మన ప్రియమైన హోంశాఖ మంత్రి గారికి ఇంకా మనకున్న ఎంతోమంది విశిష్టమైన అతిథులకు అందరికీ నమస్కారం. Well, in every government there are ministers and ministers, of course, but ప్రతి ప్రభుత్వంలోనూ ఎన్నో మంత్రులు ఉంటారు. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం తర్వాత so Home Minister ఒక మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా హోమ్ మినిస్టర్ గారే. wouldn't have gotten consolidated. ఆయన లేకపోతే మన దేశమంతా ఒక్కటిగా అయి ఉండేది కాదు. What Sardar Patel did at నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది కదా. సర్దార్ పటేల్ significant act. ఆయన దేశాన్ని ఒక్కటిగా చేయడానికి చేసిన పని ఎంతో ముఖ్యమైన పని. లేదంటే మనందరం ఒక దేశం వారిగా మిగిలి ఉండేవాళ్ళం కాదు. Partition happened still దురదృష్టవశాత్తు దేశాన్ని విభజించడం జరిగినప్పటికీ ఏదైతే మిగిలి ఉందో అదంతా ఒక్క దేశంగా ఏర్పరిచారు. అప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. other kinds of things, even రాజకీయమైనవి, constitutional disruptions happened. రాజ్యాంగపరమైనవి The nation, ఎన్నో జరిగినప్పటికీ nation, దేశమంతా కాగితం మీద ఒక దేశంగా ఉన్నప్పటికీ there were parts of the country which were not. దేశంలో ఎన్నో విభాగాలు నిజంగా మనం నియంత్రించగలిగినట్లు లేవు. I have to say, నేను our present Prime Minister, మన Home Minister, ప్రస్తుత హోంశాఖ మంత్రి గారు, ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు is ఆయన చేసింది ఏంటంటే way a ఒక విధంగా of what Sardar Patel సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజుల్లో ఏం చేశారో మళ్ళీ అది మరొకసారి చేశారు. దేశాన్నంతా ఒక్కటిగా అమర్చారు. slowly things were happening in the మీ అందరికీ తెలుసు, every month there దేశంలో ఎన్నో జరుగుతూ ఉండేవి. ప్రతి నెల బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉండేది. ఎక్కడ జరుగుతుంది? బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఇలాంటి చోట్లు. ఇటువంటి మాటలు మనం గత 10 సంవత్సరాలుగా వినలేదు. and above all వీటి కోసం పనిచేస్తున్న అన్ని సంస్థలకు, వాటికి the determined నేతృత్వం వహిస్తున్న మన మంత్రి గారికి many things and శుభాకాంక్షలు. which were almost ఇవన్నీ not like ఒక్కటిగా మనకి ఒక దేశంగా ఉన్నట్లుగా లేని ఎన్నో భాగాలను, and he has made మిలిటెంట్స్ రూల్లో ఉన్న ఎన్నో భాగాలను కూడా that problem will be over. బయటికి తీసుకువచ్చి అంతా ఒక విధమైన సమైక్యత తీసుకొచ్చారు. ఆయన మనకు ఒక మాట ఇచ్చారు, మొత్తం దేశాన్నంతా కాశ్మీర్ని ఒక్కటిగా చేస్తానని. ఆయన మాట నిలబెట్టుకుంటారు. కాశ్మీర్ని కూడా ఇండియాలో భాగం చేస్తానని అన్నారు. This is not to find fault with anybody, but ఇది ఎవరిలోనూ తప్పులు వెతకడం గురించి కాదు, కానీ మనం చరిత్రపరంగా తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేశాము. ఆ రోజు వాళ్ళు ఎందుకు చేశారో మనకు తెలియదు. certain mistakes కానీ done historically. మనము చరిత్రలో కొన్ని పొరపాట్లు చేశాము. వాటిని తర్వాత సరి చేసుకోవడం అనేది ఎంతో క్లిష్టమైన పని. 370 ఆర్టికల్ 370 bringing peace, ఇంకా making it normal. ఆ రాష్ట్రానికి ప్రశాంతత తీసుకురావడం, దాన్ని సామాన్య స్థితికి తీసుకురావడం. ఈ రోజున అది ఎంతో సామాన్యంగా ఉంది, ఎందుకంటే ఎంతోమంది వెళ్తున్నారు.
వాళ్ళందరూ అక్కడ నన్నొచ్చి గోల్ఫ్ ఆడమంటున్నారు కాశ్మీర్‌లో. ఎప్పుడు వెళ్తానో తెలీదు. మన హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి. ఇదంతా అద్భుతమే. Maintaining the basic sovereignty and law and order in the country, ప్రాథమికమైన aspirations of లా అండ్ ఆర్డర్ లేకుండా education, of మిగతావన్నీ of spirituality, సాంకేతికత, ఆధ్యాత్మికత, విద్యా విధానాలు ఇవన్నీ మనకి ముఖ్యమైన న్యాయ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ లేకపోతే అవన్నీ వృధా పోతాయి. దేశమంతా ఒక్కటిగా లేకపోతే ఇవన్నీ because everybody thinks వృధా పోతాయి. దీనికి ఎవరు కృతజ్ఞత చూపించరు. ఎందుకంటే ఇవి చేయాలంటే ఎంతో కష్టం. మీరు చేయకపోతే మీరు చేయలేదంటారు. మీరు చేస్తే చేయాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఆయన తీసుకున్నది ఎంతో గొప్ప పని. ఆయన అది చేస్తున్నారు. agencies, people, దీనికి సంబంధించిన ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. కానీ ఎవరైతే ఈ పనికి నేతృత్వం వహిస్తారో వాళ్ళను మనం గుర్తించాలి. అందుకని మా కృతజ్ఞతలు అందుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. threshold where our youth are మేము ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే మన యువత we can be proud of ఇక్కడ నుంచి ఇదంతా మనం ఎంతో గర్వకారణంగా చెప్పుకోగల దేశంగా మార్చేందుకు ఉరుతులుగుతున్నారు. ప్రపంచ పటంలో మనకు ఒక విశిష్టమైన స్థానం ఉండేలా చేసుకునేందుకు ఇన్ని సంవత్సరాలుగా మనకు ఇది ఎన్నో కారణాల వల్ల దొరకలేదు. of the nation, కానీ దేశాన్ని ఒక్కటిగా పటిష్టం చేసేందుకు లా అండ్ ఆర్డర్ అన్నవి దేశానికి ఎంతో ముఖ్యమైనవి. లేదంటే అది మనకు చూపించే చిత్రపటం చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ఈరోజు మహాశివరాత్రి. మనం ఏ దేశానికి చెందిన వారైనా, మనం ఏ కులం, మతం, జాతికి చెందిన వారైనా సరే, ఇది మనుషులకు సంబంధించిన రోజు. ఈ మధ్య ఒక జర్నలిస్ట్ నన్ను ఇలా అడిగారు, నేను ముస్లిం కానీ క్రిస్టియన్ అయితే కానీ అక్కడికి రావచ్చా అని అడిగారు. నేను ముస్లింలు రావడానికి వీల్లేదు, క్రిస్టియన్లు రావడానికి వీల్లేదు, హిందువులు రావడానికి కూడా వీల్లేదు, మనుషులైతేనే రావాలి అని చెప్పాను. ఎందుకంటే ఇది మనిషి స్వభావానికి మనం చేసుకునే వేడుక. ఆదియోగి సూచించేది ఏమిటంటే మనము శ్రేయస్సు కోసం వెతుకుతూ మనం సిద్ధాంతాలు ఏర్పరచకూడదు, మనం స్వర్గాలను గురించి చూడకూడదు, మనం ఏవో క్రతువులు చేయకూడదు. మనకు శ్రేయస్సు కావాలంటే మనం అంతర్ముఖం అవ్వాలి. ఎందుకంటే మానవ శ్రేయస్సు అన్నది అంతర్ముఖం నుండి వస్తోంది. మానవ శ్రేయస్సుని మనం ఒక మాటలో చెప్పాలంటే ఈ అంతర్ముఖ శాస్త్రాన్ని యోగా అంటున్నాము. దీనికి మూలమైన వెన్నుముకను ఆ విజ్ఞానాన్ని ఆయన రూపొందించినదే. ఆయన ఏదైతే ఆధ్యాత్మికంగా ఈనాడు ప్రపంచంలో చలామణి అవుతోందో అదంతా ఆయన అర్పించిన 112 విధానాల్లో ఎక్కడొక్కడ ఉన్నదే. ఈ రోజున మనం ఇక్కడ 112 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడానికి కారణం దానికి ప్రతీకగానే. ఆయన గతానికి చెందినవారు కాదు, ఆయన వర్తమానానికి, భవిష్యత్తుకి ఒక వాగ్దానం వంటివారు. మన మానవాళిలో మొట్టమొదటిసారిగా చాలామంది ఇప్పుడు వారికై వారు ఆలోచించుకోగలుగుతున్నారు. లేదంటే పూజారులు, పండిట్లు, మసయాలు వీళ్ళందరూ ఇతరుల కోసం ఆలోచించి చెప్పేవారు. ఈ రోజున ఎందరో వారి శ్రేయస్సు కోసం వారే ఆలోచించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో ముఖ్యులు, ఎంతో సందర్భోచితం అవుతారు. ఎందుకంటే ఆయన తర్కపరంగా సరిగ్గా ఉంటారు. ఇంతకుముందు తరాల వారు ఆయనకు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇంకా రాబోయే తరాలు ఆయన నేర్పినవి, ఆయన బోధనలకు, ఆయన ప్రసరించిన వాటికి సిద్ధంగా ఉన్నారు. ఆదియోగి మన దేశంలో ఎన్నో మూలల రాబోతున్నారు. ఇప్పుడు మనం బెంగళూరులో మనకు ఒకటి ఉంది. కర్ణాటక నుండి వచ్చిన డిప్యూటీ సీఎం మనతో పాటు ఉన్నారు, శివకుమార్ గారు. ఇంకా ఎందరో వచ్చారు. బెంగళూరులో ఇప్పటికే అది వచ్చింది. ఇంకా ఎన్నో చోట్ల రాబోతోంది. ఇది ఏదో అలా ప్రతిష్ఠించడం గురించి కాదు. ఇది ఎందుకు అంటే మానవ శ్రేయస్సుని అందించడం కోసం, మానవ శ్రేయస్సును ఒక సాంకేతికతగా, ఒక శాస్త్రంగా అందించడం కోసం. ఇది ఒక శాస్త్రపరమైన సాంకేతికత. మానవ దేహం అనేది ఎంతో అధునాతనమైన యంత్రం. ఈ శరీరం, ఈ మనస్సు అనేవి ఎంతో
క్లిష్టమైన సాంకేతికత. మీకు ఈ రెండు అర్థం కాకపోతే మీకు శ్రేయస్సు అన్న మాటే లేదు. అందుకని మీరు ఎవరైనా సరే, మీరు ఏ మతానికి, జాతికి, మీరు దేనికి చెందిన వారైనా సరే, మీరు మనుషులైతే చాలు. ఇంకా మీ వెన్నుముక నిఠారుగా ఉంటే మహాశివరాత్రి మీకు సందర్భోచితమే. ఆదియోగి, యోగ శాస్త్రాలు ఇవన్నీ మీకు పరిపూర్ణంగా సంబంధించినవే, సందర్భోచితమైనవే. ఇవాళ మనకి ఇక్కడ రాత్రంతా వేడుక, రాత్రంతా పండుగ ఉంటుంది తెలుసా? ఏంటి అప్పుడే నిద్రపోయారా ఏంటి? I want to see some life. What is this full night? మీరందరూ అప్పుడే నిద్రపోయారా? కాస్త కేరింతలు చూపించండి. Someone from United States, a prominent person, was asking me, Sadhguru, how is it? యుఎస్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన వ్యక్తి, అది ఎలా సాధ్యం, రాత్రంతా వాళ్ళు ఎలా ఉంటారు అన్నాను. నేనేమన్నానంటే 12 గంటల పాటు జరిగే కార్యక్రమం ఇదొక్కటే. అన్ని రకాల వారు, అన్ని చోట్ల నుండి, ఎన్నో దేశాల నుండి, Where there is a party, where there is ఎక్కడైతే ఒక no drug, పార్టీ, ఇక్కడ ఎలాంటి మద్యం లేదు, ఎలాంటి మాదక ద్రవ్యం లేదు, కాకపోతే అందరూ శివుడిని తాగేస్తారు ఇక్కడ. అలాంటి పార్టీ ఇక్కడ మాత్రమే జరుగుతుంది అని చెప్తున్నా. like this. What? Hello? Our home minister is a very lively person. You can't put him down. మా హోంశాఖ మంత్రి గారు ఎంతో ఉత్తేజభరితమైన మనిషి. మీరందరూ ఇంకా ఉత్సాహం చూపించాలి. It's my pleasure and privilege to welcome నా Amit Bhai, our ఇది నా సౌభాగ్యం. ఇంకా నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే, నేను అమిత్ భాయ్ గారికి ఇప్పుడు ఆదియోగి శాల్వాను సమర్పిస్తున్నాను. ఆయన కూడా ఈ మహాయోగ యజ్ఞంలో భాగం అవ్వాలని నేను ఇది ఆయనకి సమర్పిస్తున్నాను. I request నేను అమిత్ భాయ్ గారిని మనతో 4 మాటలు చెప్పాలని